హలో డెవలపర్స్. ఈ వీడియోలో మనం ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. క్వశ్చన్ ఏముంది? లెట్ వేర్ కాన్స్టెంట్. సో ఈ 3 కీవర్డ్స్ ఉన్నాయి. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం కంప్లీట్ చేసినాం. ఈ 3 కీవర్డ్స్ మనం ఎందుకు యూజ్ చేయాలి? సో ఈ 3 కీవర్డ్స్ మనం ఏదైనా వేరియబుల్ క్రియేట్ చేస్తాం. సో ఆ టైంలో మనకు ఇది యూజ్ అవుతుంది. కానీ డిఫరెన్స్ ఏముంది? ఒకవేళ నేను లెట్ యూజ్ చేస్తే, వేర్ యూజ్ చేస్తే, కాన్స్టెంట్స్ యూజ్ చేస్తే దానికి డిఫరెన్స్ ఏముంటుంది? సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన లెట్ ఈక్వల్స్ టు సంథింగ్. ఇంకొకటి ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన, ఓకే, దీంట్లో వేర్ యూజ్ చేస్తా, బి ఈక్వల్ టు సంథింగ్. సింపుల్ గా ఇంకొకటి వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా, కాన్స్టెంట్ సి ఈక్వల్స్ టు 30. సో ఇప్పుడు చెక్ చేయండి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ నేను ఏం చేస్తున్నా, లెట్ ఏ ఈక్వల్స్ టు 100 యూజ్ చేస్తున్నా. సో ఏమైంది ఇక్కడ నాకు ఒక రెడ్ సింబల్ కనిపిస్తుంది. ఇది అంటే ఇది ఒక ఎర్రర్ వచ్చేసింది, రైట్? ఇది ఏమైంది ఇక్కడ నాకు? ఎర్రర్ వచ్చేసింది. ఓకే, సో ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనకు రీడిక్లరేషన్ పాసిబుల్ లేదు. ఓకే, మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ మనం రీడిక్లేర్ చేస్తున్నాం. రీడిక్లరేషన్ నాట్ పాసిబుల్ ఇక్కడ ఈ కీవర్డ్లో, లెట్ కీవర్డ్. ఓకే, సిమిలర్గా సేమ్ థింగ్ నేను వేర్కి యూజ్ చేస్తున్నా, వేర్ బి ఈక్వల్స్ 200. ఇప్పుడు చూడండి, ఎర్రర్ ఏం లేదు, అంటే ఇక్కడ మనకు రీడిక్లరేషన్ పాసిబుల్ ఉంది. సిమిలర్గా నేను కాన్స్టెంట్ యూజ్ చేస్తున్నా, కాన్స్టెంట్లో సి ఈక్వల్స్ సంథింగ్ 300 స్టోర్ చేస్తున్నా. ఇక్కడ కూడా మనకు సేమ్ ఎర్రర్ వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే కాన్స్టెంట్లో కూడా మనకు రీడిక్లరేషన్ పాసిబుల్ లేదు. ఓకే, సో సింపుల్గా మీరు ఇది ఇంటర్వ్యూలో సేమ్ ఆన్సర్ ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఏముంది? రీఅసైనింగ్ ద వాల్యూస్. సో ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 10 ఉంది, నేను ఏ ఈక్వల్స్ టు 100 చేస్తున్నా ఇక్కడ. సో నో ఎర్రర్, అంటే ఇక్కడ మనకు రీఅసైనింగ్ చేస్తున్నాం కదా, అది పాసిబుల్గా ఉంది. సేమ్ థింగ్ బి ఈక్వల్స్ టు 200 చేస్తున్నాం. ఓకే, పర్ఫెక్ట్, నో ఎర్రర్. సి ఈక్వల్స్ టు 300 చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే మనం ఏదైనా పర్టికులర్ వేరియబుల్ క్రియేట్ చేసినాం కాన్స్టెంట్ కీవర్డ్తో. సో అది మనం రీడిక్లేర్ చేయాలంటే కూడా అది పాసిబుల్ లేదు, అండ్ మనం రీఅసైన్ చేసేలాంటి కూడా పాసిబుల్ లేదు. సో ఇది ఒక డిఫరెన్స్ ఉంది. ఇంకొకటి డిఫరెన్స్ ఉంది వేర్కి లెట్కి అంటే మనం ఏదైనా వేరియబుల్ స్కోప్ చేయాలి కదా, దాంట్లో కూడా మనకు లెట్ మనం ఇది పాసిబుల్ ఉంటుంది, వేర్లో అది సపోర్ట్ చేయదు. ఓకే, నేను ఆల్రెడీ వీడియోస్ క్రియేట్ చేసినాం, సో అది అప్లోడ్ చేస్తా. సో మనకు ఒక ఆల్రెడీ టాపిక్ ఉంది ఒకటి, స్కోప్ ఆఫ్ ద వేరియబుల్. దాంట్లో మనం లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ డీటెయిల్ డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఆ పర్టికులర్ టాపిక్లో మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వదు. ఎందుకంటే మనం అక్కడ లూప్ కూడా యూజ్ చేస్తున్నాం, ఫంక్షనాలిటీస్ యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు అవసరం లేదు. ఓకే, సో నేను లూప్ ఫంక్షనాలిటీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ సపరేట్గా వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఈ పర్టికులర్ క్లాస్లో రీడిక్లరేషన్, రీఅసైనింగ్ ఈ పర్టికులర్ టాపిక్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.